అన్నయ్య గోపన్య, ఎవరు? ఇప్పుడు ఫోటో పెట్టావు కదా అవును తమ్ముడు. అన్నయ్య. ఏంటన్నయ్య నీ ఫోటో చూస్తే అది నీ వేరే వాళ్ళ ఫోటో పెట్టావేటన్నయ్య? నాదే తమ్ముడు, అది నువ్వు నమ్మపోతే నేనేం చేసి చెప్పు. మరి వీడియో కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నాకేం రాలేదు వీడియో కాల్. చేశానన్నయ్య వీడియో కాల్. నా దానికి నేను అన్ని సైలెంట్ లో పెట్టుకుంటా, అవి వినిపించవు అసలు నాకు, అవి కాల్ కూడా రాదు. అన్నయ్య ఆ ఫోటో నీది కాదన్నయ్య, నాకు తెలీదా? నీదైతే కాదన్నయ్య ఆ ఫోటో. నాది కాదు నీకెలా తెలుసు తమ్ముడు? నువ్వు ఎప్పుడు చూసావు నన్ను? నాకు అనిపిస్తుంది మీరైతే కాదని ఆ ఫోటో. నిజంగా చెప్పండి, మీ అమ్మా నాన్న మీద ఒట్టేసి చెప్పండి అది మీదని. ఒట్టు నాదే అది. అనియా చాలా బాగున్నావు అనియా. ఏ అలాగా డల్గా ఉన్నావు ఫోటోలో? డల్గా బాధలు ఏం తమ్ముడు, నా చూసే ఎంత అందహీనంగా ఉన్నానో, పెళ్లి కావట్లేదు, ప్రాబ్లమ్స్, డబ్బులు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్, బొచ్చెడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం చెప్పు. ఉండేది ఒకసారి వీడియో కాల్ చేస్తున్నావు, నేను చూస్తాను. అది పని చేయదు, నేను చెప్పాను కదా, అదంతా డియాక్టివేట్ చేస్తేనా ఆడియో కాల్స్ వీడియో కాల్స్. అన్నా నీకు తమ్ముని మగోడు అయితే నీ ఫోటో పెట్టాలన్నా. నీ ఫోటో మగోడు కావాలి కాదో నీకు తెలియాలంటే ఒక అమ్మాయిని పంపిస్తే తెలుస్తుంది తమ్ముడు. ఉత్తగా మాటలు ఎలా తెలుస్తుంది చెప్పు? ఇప్పుడు మగోడివా కాదా ఒక మాటను. ఇప్పుడు ఒక అమ్మాయి పతివ్రత కాదా కావాలంటే అమ్మాయి క్యారెక్టర్ తెలుసుకోవాలి, దగ్గరికి వెళ్ళి అడగాలి. అలా నేను మగోడినో కావాలో ప్రూఫ్ కావాలంటే ఎవరైనా ఒక అమ్మాయి వేస్తే ఆ అమ్మాయి చెప్పుద్ది ఆయన మగోడే స్టాండర్డ్. మాట్లాడుతుంటే ఒక విషయం, నువ్వు మాట్లాడుతూ ఉంటే మంచి వాడిలోకి ఉన్నావు. నేను కాదు, నేను మంచివాడినా చెడ్డవాడినా నాకు అనవసరం. నాతో కాల్ చేసినప్పుడు అవతోడు ఎలా మాట్లాడితే నేను అలానే మాట్లాడతాను. సరే అండి. ఇందాక శివశక్తి యూట్యూబ్ ఛానల్ చూశానండి. చూస్తే అందులో ఏమనుందంటే, ఇప్పుడు పాస్టర్ రేపురాన చిన్న షార్ట్ ఫిల్మ్ చూశాను. నేను చూడలేదు, నాకు ఐడియా లేదు అసలు అది. బైబిల్లో ఏమనుందంటే, ఆది కాండంలో ఏమొచ్చేటి, లోతు యొక్క భార్య తన సోదరి అయినా సరే నా తండ్రికి పుట్టింది కానీ తల్లికి పుట్టలేదు, అందుకే నాకు భార్య అయింది అని చెప్పేసి రాసింది. ఎవరెవరు? ఆది కాండంలో. ఎవరి గురించి రాశారు? అదే లోతు భార్య, అలాగునా లోతు యొక్క భార్య చెప్పు అనేసి అదొకటిను. అదే అధ్యాయం మర్చిపోయాను సార్. ఈ పెట్టిన ఆది కాండము 20 అధ్యాయం 15లోనే ఇందులో ఉంది. నా తండ్రి వలన గర్భవతి, అదే ఆమె నాకు భార్య అయినది కానీ, అదే ఆమె నా సహోదరే కానీ నా తండ్రికి పుట్టింది కానీ తల్లికి పుట్టలేదని చెప్పేసి ఉంది. అంటే అదే సార్ అప్పచెల్లెళ్ళే పెళ్లి చేసుకున్నాడండి. అయితే అతను అప్పచెల్లెళ్ళే భార్య అయిందండి. ఎవరు అక్కడ? ఎవరేటన్నా నీకు తెలియదేటన్యా? నువ్వు ఇద్దరు లోతు పేరు చెప్పావు. లోతు ఎవరిని చేసుకున్నాడు? లోతు ఏదో చెప్పాడు సార్, నేనే మర్చిపోయాను సార్. మరి తమ్ముడు నువ్వు ఏం మాట్లాడు? నువ్వేమన్నావు? లోతు ఎవరో పిన్నమ్మ తల్లి ఎవరో పెళ్లి చేసుకున్నా అన్నావు. ఆ రెఫరెన్స్ చూపించి మాట్లాడు, నాకు తెలుస్తుంది కదా. నువ్వు నోటికి వచ్చి చెప్తే నాకేం తెలుస్తుంది? అలాగునా లోతు భార్య అనేసి ఎందులోనే ఉంది సార్, మర్చిపోయాను ఇప్పుడిప్పుడే. లోతు భార్యలు లేదు, లోతు భార్య ఒక్క ఆమె ఉంది. ఎక్కడ చెప్పండి ఆది కాండం? ఇప్పుడు ఫోన్ చేసి హఠాత్తుగా రెఫరెన్స్లు చెప్పండి, నేనేం చెప్తాను? చెప్పండి ఆది కాండము. నాకు గుర్తులేదు, నేను కూడా చూడాలి, బైబిల్ తీయాలి, పరిశుద్ధ గ్రంథం. మీకు ఒక టైం చెప్పు, ఆ టైంలో నేను రెడీగా ఉంటాను. నువ్వు ఒకసారి నాకు టైం చెప్పు. నేను బయట ఉన్నాను, టీ తాగుతున్నాను. 4 అయింది కదా, టీ తాగుతున్నాను. 4:30 కల్లా ఇంటికి వెళ్తా. 4:30 కల్లా నాకు కొద్దిగా డబ్బులు ఇవ్వా, నాకు కొంచెం ఒక 1000 రూపాయలు. డబ్బులు వేయాలా? అయ్యాక లేక బర్రెని దెంగుతుంటే పిల్ల కావాలన్నాడంట. నేను నీ గురించి తప్పుగా మాట్లాడాల, ఉన్న ముతక సామెత చెప్పా. ముతక సామెత అంటే ఇలానే ఉంటది. కాదు మరి నాకు నేను లేక అడుగు దెంగుతా ఉంటే నువ్వు వచ్చి నాకు 1000, 2000 అంటే నేను దొంగతనాలు చేసి దోపిడీ చేసి బతుకుతున్నానా? ఏమన్నా డబ్బులు అడిగితే అసలు ఏ మనిషివా నువ్వు? డబ్బులు అడుగుతూ తప్పు కదా. ఎదుటోళ్ళని డబ్బులు ఎట్ట అడుగుతావు? ముక్కు మొహం తెలియని వాళ్ళని. చూసావు, సరే చూసావు. చూసినంత మాత్రం అప్పడగాలనుంది ఎక్కడైనా?
ఇప్పుడు నా ఫోటో పెడతాను చూడైతే. నీ ఫోటో నాకెందుకు తమ్ముడు? నీకు పెళ్లి సంబంధం నేను చూడట్లేదుగా, నాకు నీ ఫోటో నాకు అవసరం లేదు. ఆహా. నాకెందుకు నీ ఫోటో ఎందుకు? నాకు నేను ఏమైనా అడిగానా? నువ్వు అడగకుండా ఫోటో పెడుతున్నావు అంటే నేనేం చేసుకుంటాను నా ఫోటో? ఏం తమ్ముడు అట్లా డబ్బులు అడగడం తప్పు కదా వేరే వాళ్ళని? అన్నయ్య, మేమే కాయ కష్టం చేసుకొని రోజు కూలి చేసుకొని బతికేవాళ్ళం. నువ్వు 1000 రూపాయలు 2000 అంటే నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఒక 500 అడిగాను అన్నయ్య, చిన్న అవసరం పడింది అందుకే కరెక్టే, అడిగాను. ఎవరికి డబ్బులు అవసరం లేదు తమ్ముడు. ప్రధానమంత్రికి కూడా డబ్బులు అవసరం, ఊళ్ళో అడుక్కు తినేవాడు, రోజు అడుక్కు తినేవాడు కూడా డబ్బులు అవసరం, నుంచి ప్రధానమంత్రి దాకా డబ్బులు అవసరం. ఎవడు ఎందుకు ఎత్తాడు? ఊరికనే కష్టపడి పని చేసుకోవాలా? ఏ తమ్ముడు చిన్న లాజిక్ తెలియదు. నీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 24 అని, 24 ఏళ్ళు వచ్చినాయి. డబ్బులు ఊరకనే ఎందుకు ఎత్తాడు, ఎవడు ఎందుకు ఎత్తాడనే ఆలోచన నీకు ఉండద్దా? నాకు చిన్న అవసరం కొద్ది అడిగాను. ఎవడికి అవసరం, ఎవడికి ఉండదు తమ్ముడు. నాకు అవసరం ఇప్పుడు ఒక 2000 కావాలి, ఇంటి రెంట్ కట్టుకోవాలి. పోయిన నెల ఇవ్వలేదు, ఈ నెల ఇప్పుడు 17వ తారీఖు వచ్చింది. అడుగుతున్నాడు రోజు వచ్చి ఇంటి రెంట్ రూమ్ రెంట్ ఇంతమందికి రూమ్ రెంట్ లేదని చెప్పి 6000 రూమ్ రెంట్. వాళ్ళని కూడా ద్వేషించి మనిషి చెప్పాడు అన్నయ్య యేసుక్రీస్తు. అని చెప్పాడు. నేను మొన్న అని చెప్పాను కదా. ఆయన ఏమైనా చెప్తాడయ్యా? ఆ రోజులో పూర్వం రోజులు ఊరక భోజనం పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎవడు పెడుతున్నాడు భోజనం? అవునండి. ఆయన సొమ్మేం పోయింది? 10 మాటలు చెబుతాడు, 200 మాటలు చెబుతాడు వినేవాడు ఉంటే. పాస్టర్ కాదన్నయ్య బాబు, పాస్టర్ కాదు ఎవడైనా కానీ చెప్పేవాడు ఊరినే ఎన్ని సలహాలు అని చెప్తాడు కదా. అంటే ఇప్పుడు దీనికి నాకు ఒక అర్థం చెప్తే చాలు, నేను ఇంకేం అడగను అన్నయ్య. నాకు తెలిసే కదా తమ్ముడు అర్థం చేయడానికి. నీకు ఏం కావాలా? లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి అదే 27వ వచనము చూడండి అని చెప్తే వచ్చి నేను ఇంకేం మాట్లాడలేదని యేసుప్రభు ఆలయాలు చంపిమని చెప్పాడు. 19వ వచనం 1 నుండి అని చెప్పాడు. అక్కడ ఏముందో చదువు, నేను తెలిస్తే చెప్తాను. ఏముంది దానికి అక్కడ? 1వ అధ్యాయం అంటే ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు అది కాదు 11 నుంచి 11 వారు ఆ మాటలు వినిచుండగా యెరూషలేము సమీపంలో ఉండటం వలన దేవుని రాజ్యం వెంటనే అగుపడినని వారు తలంచడం వలన ఆయన మరియ గొప్పమానం చెప్పాను. ఏమనగా రాజకుమారుడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరదేశంలో ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడం వారితో చెప్పాను. అయితే అతని పట్టణంలో స్థులతని ద్వేషించి ఇతడు మమ్మల్ని నేరటం మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిణీ. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడి వ్యాపారం వల్ల ఏమేమి సంపాదించాలో తెలుసుకొని తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించను. అదనయ్య. ఇప్పుడు నాకేం అర్థం కాదు. ఏం చేయాలి ఇప్పుడు నేను దీనికి అర్థం అంటే ఏంటి? యేసుప్రభుని ఎవరు నమ్మలేదంటే ఆయన తిరగబోయేటట్టే సముద్రంలో పడిమని యేసుప్రభు చెప్పాడంట. నేనేం చేయాలి తమ్ముడు? ఆయన పడేయమని చెప్తే దానికి నేను పడేయద్దని చెప్పమంటావా ఏంటి? ఎందుకంటే ఇష్టం లేదు నా శత్రువులను ఇక్కడ తీసుకువచ్చి నా ఎదుటనే సంహరించడని చెప్పాను. మరి రాసి ఉంది కదా, ఇక దానికి అడగటం దేనికి? అంటే సార్ ఇప్పుడు ఒక మాట సార్, మరియు నేను తమ్ముని ఏలుటకు నేను ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడ తీసుకొచ్చి నా ఎదుటే సంహరించమని యేసుప్రభు చెప్పారు సార్ ఆ మాట. అక్కడ ఎవరు చెప్పినట్టుంది? మీరు చెప్పండి ఒకసారి. కాదయ్యా, ఇప్పుడు అక్కడ ఎవరు? ఇప్పుడు బైబిల్లో రెడ్డింగ్ అక్షరాలతో రాసిన ఏమన్నా యేసు ప్రభు మాట్లాడినట్టు, బ్లాక్ కలర్ లో రాసిన ఇతరులు మాట్లాడినట్టు అక్కడ ఏముంది? అక్కడ ఏ కలర్ ఉంది? రెడ్డింగ్ కేట్లేదు, అంత బ్లాకే ఉంది. అదే పని చేయి, బైబిల్ కొనుక్కొని దాంట్లో సపరేట్ గా రాసి ఉంటది. అప్పుడు ఎవరెవరు మాట్లాడింది నీకు అర్థం అవుతుంది. అరే బాబు, నేను బైబిల్లోనే పట్టుకుని మాట్లాడుతున్నా. బైబిల్లో ఎవరు మాట్లాడారు నీకెట తెలుస్తుంది? మరి బైబిల్లో ఏమైనా లూకాసు వార్త కాదు, నేను ఒక మాట చెబుతున్నా. ఇప్పుడు అది ప్రజలు మాట్లాడారా, యేసు మాట్లాడారా, ఎవరు మాట్లాడారు నీకు ఎలా తెలుస్తుంది? అంటే ఎలాంటి బైబిల్ కొనుక్కోమంటారు? అయితే ఉంది, అలాంటి బైబిల్ ఉంది. అదే చెప్తుంది నేను. పెంతెకోస్తు రాసిన వాళ్ళది స్పెషల్ గా యేసుక్రీస్తు మాట్లాడిన మాటలని రెడ్డింగ్ ఉంటాయి, వేరే వాళ్ళు మాట్లాడినవి బ్లాక్ కలర్ ఉంటాయి. ఇక యేసు తప్ప ఎవరు మాట్లాడినా బ్లాక్ కలర్ ఉంటాయి. బైబిల్ కొనుక్కో, అది ఎవరు మాట్లాడేదో క్లియర్ గా ఉంటుంది నీ దగ్గర. అయితే బైబిల్ కొత్త తీసుకోమంటారా? తీసుకో, అడుగు, పాస్టర్ గారిని అడుగు, తెలుస్తుంది, వాళ్ళకి ఐడియా ఉంటది.
అయితే సార్ ఇప్పుడు ఒక మాట అయితే, ఇప్పుడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాం, స్వర్గానికి వెళ్తాం సార్ అయితే? ఏవో తమ్ముడు, నువ్వు చచ్చిపోయి నాకు లెటర్ రాయి సరిపోద్ది, నేను అప్పుడు తెలుసుకుంటాను స్వర్గానికి వెళ్తావు నరకానికి. నాకెట్ట తెలుసు? నేను చచ్చిపోలేదుగా, బతికే ఉన్నానుగా. నువ్వేనా చచ్చిపోయి, నాకంటే ముందు చచ్చిపోతే నువ్వు నాకు లెటర్ రాయి, నేను నీకంటే ముందు చచ్చిపోతే నేను లెటర్ రాస్తాను నీకు, గుర్తు పెట్టుకొని. ఓ పని ఎప్పుడు ఎటకారంగానే ఎటకారం కాదు తమ్ముడు, నాకేం తెలుసు? బైబిల్లో రాసింది ఎవడైనా స్వర్గానికి నరకానికి వెళ్ళాడని? ఉందా? రాసిందా ఎక్కడైనా? అంటే అగ్నిగుండంలో ఉందరు అది కాదు నేను అడిగే తమ్ముడు, బైబిల్లో ఎవరైనా నరకానికి వెళ్ళినట్టు రాసిందా? ఎందుకనండి పాపం వల్ల రాయలేదు కదా, మరి రాయినప్పుడు వెళ్ళాడో లేదో నాకెట తెలుస్తుంది? నీకెట్ రాసి ఉంటే మనం అయ్యా నిజంగా ఈడు వెళ్ళాడు అని చెప్పొచ్చు మనం. అనుభవం ఇప్పుడు ద్వేషించి, ఇప్పుడు మార్కు సువార్త 6:6 ఎందులో ఉంది కదా, నమ్మకపోతే నరకానికి వెళ్ళి నరకాగ్ని మరి ఉంది కదా. ఏమనుంది? నరకానికి వెళ్తామని ఉంది. వెళ్ళినోడు ఎవడు? మరి నువ్వు అడుగుతున్నావు కదా స్వర్గానికి వెళ్తావు నరకానికి వెళ్తావు అంటే, మరి అక్కడ రాసి ఉంటే స్వర్గానికి నరకానికి నేను చెబుతున్నా, అక్కడ రాయలేదుగా. ఎంతమందికి ఎవడు వెళ్ళాడైతే మనకు ప్రూఫ్స్ లేవు కదా. అయితే మనం చూడలేదు అయితే. చూడలే. సరే నీకు ఒక చిన్న మాట చెబుతా, ఇది గుర్తుపెట్టుకో. చెప్పండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ కదా మేరీ గర్భం చేసింది. మరి నాకు ఆ విషయం తెలియదు. మరి మీరు లూకాసు వార్త, మత్తయి సువార్త 1:18 దాంట్లో రాసి ఉంటది, మేరీ పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండును అని. ఓకేనా? ఒక్క నిమిషం తీయు. మత్తయి సువార్త 1:18 చదువు, అక్కడే ఉందో. మత్తయి సువార్త 1:18. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనిను, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు జననం ఎట్లా ఆయన తల్లి అయిన మరియ యేసుకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండెను. ఆమె నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యంగా ఆమెను. చాలు. ఇప్పుడు మేరీ పరిశుద్ధాత్మ వల్లనే గర్భవతిగా ఉంది కదా. అవును సార్. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ అంటే మనిషి, ఆ రిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను సార్. పరిశుద్ధాత్మ అంటే మనిషా? నేను చూపిస్తా ఆగా. అందుకే 1 యోహాను 4:4 బాబు ఒకసారి. పరిశుద్ధాత్మ మనిషా? అదే నేను చెప్తున్నాను. 1 యోహాను 4:4 తీస్తేనే అక్కడ రాసింది క్లియర్ గా చూపిస్తాను. యోహాను సువార్త అంటే 1 యోహాను అంటే యోహాను సువార్త వేరు, మళ్ళీ 1 యోహాను అది వేరు. 1 యోహాను ఉంది. 1 యోహాను ఉంటుంది చూడు నాయన. 1 యోహాను తీ నాయన. 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను ఉన్నాయి సార్. లేదు 1 యోహాను 4 తీ ఒకసారిది. కొత్త నిబంధన అండి. కొత్త నిబంధన, యోహాను కొత్త నిబంధన. పరిశుద్ధాత్మ మనిషి శివ. 1 యోహాను 1 యోహాను తీసావా? 1 యోహాను 4 మొదటి వచనం అక్కడ ఏముందో చదువు. ప్రియులారా, అలా చదవకూడదు. ప్రియులారా, అనేకములైన అబద్ధ ప్రవక్తలు ఈ లోకములకు బయలుదేరుచున్నారు, కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుకొనుడి. అంటే ఆత్మలు అంటే ఏంటంటే ఇక్కడ మనిషి అని అర్థం అన్నమాట. అలానే పరిశుద్ధాత్మ అంటే మనిషి, మంచి మనిషి అని అర్థం అన్నమాట. ఇప్పుడు అర్థమైందా ఆత్మలు అంటే మనుషులని? ఇప్పుడు పరిశుద్ధాత్మ మనిషి బైబిల్ రాయలేదు. ఇప్పుడు ఆత్మ ఇక్కడ మనిషి అని రాశాడు. ఇక్కడ ఏం రాశాడు? కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావో పరీక్షించుకొనుడి అంటున్నాడు. ప్రవక్తలు ఇప్పుడు అబద్ధాల ప్రవక్తలు లోకమును బయలుదేరి వెళ్ళుచున్నారు. ఎవరు ఆ ప్రవక్తలు? ఎలా ఉంటారు? వాళ్ళ ఆత్మలు కనుక ఆయా దేవుని ఆత్మలు, అంటే దేవుడు ప్రవక్తలో కాదో తెలుసుకోమంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ఒక ప్రవక్త, మంచి ప్రవక్త అని అర్థం అన్నమాట. సరేనా? అంటే ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధాత్మ యెహోవా అయితే ఒకటి కాదు. యెహోవా వేరు, పరిశుద్ధాత్మ వేరు. పరిశుద్ధాత్మ అంటే మంచి ప్రవక్త.
ఆమె వల్ల అంటే మేరీ గర్భవతి అయింది. అంటే ఆయన మంచి అతనండి అతను. నేను చెప్పటం కాదు స్వామి, పరిశుద్ధ ఆత్మ అంటే ఇప్పుడు ఆత్మ అంటే ఎవరు? ప్రవక్త అని క్లియర్ గా దీంట్లో మనకి ఇచ్చేసాడు. ఎవరు ఆత్మ అంటే అసలు ఏంటి అనేది ప్రవక్త అని వచ్చింది. పరిశుద్ధ ప్రవక్త అంటే మంచి ప్రవక్త, మోసం చెయ్యని ప్రవక్త అని అర్థం అన్నమాట. ప్రవక్త ఇక్కడ లేదండి. అయ్యా ఇవో ప్రియుల అనేక అబద్ధ ప్రవక్తలు లోకంలోకి బయలుదేరి వెళ్ళుచున్నారు. ఆ, కనుక ప్రతి ఆత్మను ఇక్కడ ప్రవక్త అంటే అందుకే ఏమంటున్నాడు? ఆత్మ ప్రవక్తని దేంతో పోలుస్తున్నాడు? ఆత్మతో పోలుస్తున్నాడు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని అంటే ప్రతి ప్రవక్త కూడా నమ్మద్దు మీరు, ఆయన దేవుడు సంబంధించిన వాడో కాదో కనుక్కొని నమ్మమని చెప్తున్నాడు. పరీక్షించి తెలుసుకోండి అని చెప్తున్నాడు. అది అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మొన్న మీరు ఒక అతనికి లైన్ కలిపారు కదా, దానియేల్ రాజు పాస్టర్ గారు. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే గొర్రెల కాపరి అంటున్నాడు సార్ అతను. ఆయన ఏమన్నా నాకెందుకండి, నీకు తెలిసింది నేను చెప్పాను. మరి మీరు లైన్ కలిపితే కదండి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడి నేను వినలేదు. లిటర్కి వెళ్ళాను అప్పుడు నేను. బొక్కలిటికి వెళ్ళావు. అగో చూసావు, మరి ఎందుకంటే మాట్లాడతావు? నిజం నమ్మవు నువ్వు. చెత్తనా కొడక నువ్వు లైన్ లోనే ఉన్నావు. ఎందుకు ఆ మాటలన్నీ? ఇదిగో నిన్ను ఎవడైనా చెంప మీద కొట్టాడు అనుకో, చెప్పే జాగ్రత్తగా రెండో చెంప చూపించాలి. చెప్పేది ఏసు ఏం చెప్తున్నాడు తెలుసా? అందుకు ఏసు ఇక్కడ అడుగుతున్నాడు పేతురు, ప్రభువా నా సహోదరుడు నా ఎదుట తప్పిదం చేసినట్టు నేను ఎన్ని మార్లు అతను క్షమించవలెను? మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు అన్నది ఇట్లా, నేను ప్రభు 21వ వచనం, నా సహోదరుడు నా ఎదుట తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమించవలెను? 7 మార్లు మట్టుకే అతన్ని క్షమించవలెనా అని అడిగాడు. దానికి యేసు ఏమంటుండంటే, అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మట్టుకే కాదు 77 మార్ల ముట్టిని నీతో చెప్పుచున్నాను. అంటే 77 సార్లు క్షమించాలట నీ సహోదరుడు అని. అంటే ఇప్పుడు నువ్వు అన్నయ్య అని పిలిచావు కదా, నువ్వు నన్ను తిట్టావు, నిన్ను 77 సార్లు నేను క్షమించా. 77 సార్లు తర్వాత 77 సార్లు ఎక్కడ రాయి? మరి యేసుప్రభు అంతే రాశాడు. ఆ లోపల నీకు జ్ఞానం రాలేదనుకో నువ్వు మట్టి కొట్టుకుపోతావు అని అర్థం అనమాట. నేను చెప్పింది కాదు, మన యేసయ్య చెప్పింది. సరేనా? మీరందరూ దేవుడిని ఇలాగా అడ్డం పెట్టుకొని అరే తమ్ముడు, నేను కల్పించి చెప్పానా వచనాలు చూపించి చెప్పానా? ఏంటంటే మాట్లాడుతావు? నీ ఏజ్ ఏంది గేజ్ ఏంది? నేను కల్పించి చెప్తే ఏమైనా నువ్వు కల్పించి చెబుతున్నావు, అన్ని కలిపి కథలు చెబుతున్నావు అనుకోవచ్చు. నేను అన్ని రెఫరెన్స్లు చూపించాను కదా, నువ్వు కూడా చదివావు కదా, ఒప్పుకున్నావు కదా, మళ్ళీ మాట మారుస్తున్నావు. అయితే భగవద్గీత కాదు, నాలుగా తాడి మట్ట? నాకు అర్థం కాదు. తాటి మొట్ట ఇది కాదు. మరి నువ్వే కదా తమ్ముడు, నేను ఇక్కడ అన్ని చూపించాను రెఫరెన్స్లు చూపించినప్పుడు తప్ప రెఫరెన్స్ అనే మాట నువ్వు అనలేదు. బాబు నువ్వు మాలోడిలో ఉన్నట్టు, నువ్వు మాలోడివో సచ్చలోడివో తెలియట్లేదు కానీ కాదు. ఏం తమ్ముడు అట్ట మాట్లాడతావు? మరియమ్మ నేను చూస్తేనే మరియమ్మ అనలేదురా నా కొడక. మరియమ్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ గాడు మరియమ్మని వేసుకొని పిల్లోని కానండి. నేను చెప్పాను ఆత్మ కాదు వాడు పరిశుద్ధాత్మ, వాడు ప్రవక్త అని చెప్పి నేను చూపించాను బైబిల్లోంచి. వేరు మొగుడు పట్టుకుండగా వేరే వాళ్ళతో గర్భం చేయించుకుంది, పతివ్రత ఎట్లా అయింది బాబు? నేను కన్యని కాదు కదా, నాకు పరిశుద్ధ కన్యా దాని బొక్కలో ఏలు పెట్టి ఎవడు చూసాడా? కన్యా అంటావు నువ్వు మాట. దాని బొక్కలో ఏడు పెట్టి చూసి కన్యా అని ఎవడైనా సర్టిఫికేట్ ఇచ్చాడా? లేదా డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడా మేరీ కన్యా అంటానికి? ఇప్పుడు నీ అమ్మ బొక్కలో నువ్వు ఏలు పెట్టి నేను చెప్పానంటరా మా అమ్మ పతివ్రత, మా నాన్న పతివ్రతుడు అని నేను ఏమని చెప్పానా? పనికి మాలినోడా? నువ్వే కదా మేరీ పతివ్రత కన్యా అని చెప్పింది. దాని బొక్కలో ఏం పెట్టి ఏ ప్రవక్త గారు చూశాడు దాని బొక్కలో? ఏం మాట్లాడుతున్నారా? మందు తాగున్నావా ఏంద్రా? నేను చెప్పానా మేరీ కన్యా అని చెప్పి? బైబిల్ చెప్పిందిరా. ఏంటి బైబిల్ చెప్పింది మేరీ కన్యా అని. మేరీ కన్యా అని బైబిల్లో ఉందన్నయ్య. ఉంది మరి. దాని బొక్కలో ఏలు పెట్టి ఎవడు చూసాడు రాశాడని అడుగుతున్నా నేను. తప్పే ఉందని దాంట్లో. మీ అమ్మ బొక్కలు నువ్వు ఏలు పెట్టి చూసేవారు చెప్పలేదురా బేవర్సనాయాలా నేను. అరే మా అమ్మ పెళ్లికి ముందరే గర్భవతి కాలేదురా, పెళ్లి చేసుకుని గర్భవతి అయింది. మీ అమ్మ కూడా అంతే, నాకు తెలుసా సంగతి. మీ అమ్మ మా అమ్మ సక్రమంగా ఉన్నారు, పవిత్రులు. మీ అమ్మ పతివ్రత, మా అమ్మ పతివ్రత. ఏసోళ్ళ అమ్మ లంచ కాబట్టి వాడు పెళ్లికి ముందరే కాలు జారింది. అది
నిన్ను ఏమో పిచ్చి నా కొడుక, ఏం కాదనుకోవాలంటే- మాట్లాడుతున్నావురా? నీకు మైండ్ ఉందా, దొబ్బిందా? మీ అమ్మ దొబ్బింది. మంచిదే, మా అమ్మగారు మంచోళ్ళు. పెళ్లి తర్వాతే వాడు సంసారం చేశారు, నిన్ను నన్ను కన్నారు. మా అమ్మగారు నన్ను కన్నారు, మీ అమ్మగారు నిన్ను కన్నారు. మరి యేసుగాడు పెళ్లి చేసుకుంది ఒకటి, యేసుగాడు తల్లి ఇంకోటి పోయి తెగించుకుంది, ఇంకో దాన్ని పెట్టించుకుంది. అది పతిరోజు ఎట్లయితే పేవర్సనాయాలా? ఒరే రొంకులు ఏం కడుపు చెప్పకండి. అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావురా? ఏదో ముస్లిం హలీం చేసిన బిర్యానీ తింటున్నావా? ఆడు ఉమ్మ వచ్చా దాంట్లో అన్ని పోస్తాడు ఆ బిర్యానీలో, హలీంలో. అది తింటున్నావా? ఏమన్నా రోజు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు? ఒరే, నువ్వు కడుపు అన్నం తింటున్నావు, నువ్వు గడ్డి ఆ? తింటున్నావు రా. నేను అడిగింది నేను అన్నం తినబట్టారా చక్కరంగా మా అమ్మ మంచిది, మీ అమ్మ మంచిది అని చెప్పాను నేను. పెళ్లికి ముందర అది కడుపు చేయించుకుంది కాబట్టి, అరే ఏంద్రా బాబు పెళ్లికి ముందర కడుపు చేయించుకుంది, మంచి పరిశుద్ధ ఆత్మతో చేయించుకుంది, పరిశుద్ధ ఆత్మ అంటే ప్రవక్త అని చెప్పా, మంచి ప్రవక్త అని రిఫరెన్స్ కూడా చూపించాను నేను. పనికి మాట్లాడా, నీకు చదువు రాదు ఏమీ రాదు, నువ్వు బరిగొట్లు కాసుకునే నాయాలని నా టైం వేస్ట్ చేస్తావు. ఫోన్ చేసి నువ్వు రిఫరెన్స్ ఒకటి చూపించి మాట్లాడావంటారా ఇప్పటిదాకా? ఒరే ముష్టి పూకెదవా, నువ్వు ముష్టి పూక్కోడు నువ్వురా ముష్టోడివి, నువ్వు ముష్టోడివి. ఎందుకంటే పద్దాకలు కాల్ చేస్తావు, రిఫరెన్స్ చూపించి మాట్లాడితే ఒప్పుకోవు. అరే మీ అమ్మకి నువ్వు సక్రంగా పుట్టావు, నేను చెప్తున్నా మంచిది మీ అమ్మగారు అని చెప్తున్నా నేను. మరి నువ్వు దానికి అది కూడా యాక్సెప్ట్ చేయట్లేదుగా నువ్వు. మీ అమ్మగారు మంచిదే కాదా? కాదు, మీ అమ్మగారు మంచిదే కాదా? మీ అమ్మగారు మంచిదే కాదా? అవును అవును, కాబట్టి నేను అదే చెప్తున్నాను. మా అమ్మగారు మంచిది, మీ అమ్మగారు మంచిది అని నువ్వు యాక్సెప్ట్ చేస్తావు, చేయవా? అన్నయ్య నేను చేశాను ఆ క్వశ్చన్. మరి ఇంకే మరి మేరీ పతివ్రత కాదు. ఇప్పుడు మేరీ నువ్వు కనుక మేరీని పతివ్రత అంటే మరి పెళ్లికి ముందరే అది చేయించుకుంది కదా, పతివ్రత ఎట్లా అయింది? ఇప్పుడు మీ అమ్మగారు మా అమ్మగారు అలా చేస్తే మనం ఒప్పుకుంటాం? పెళ్లికి ముందరే కడుపు చేయించుకుంటే ఒప్పుకుంటాము మనం? ఒప్పుకోం కదా. దేవుడు చేసింది దేవుడు ఎక్కడ చూపించాయా? పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించే బైబిల్ నుంచి రిఫరెన్స్ నాకు, నేను ఒప్పుకుంటాను. పరిశుద్ధాత్మ దేవుడు, నేను ప్రవక్త అని చెప్పా. అయ్యా మేరీ కడుపు చేసింది మంచి ప్రవక్త అయ్యా, నేను రిఫరెన్స్ కూడా చూపించాను నీకు. నువ్వు అదే వదిలేసి ఇంకేదేదో మాట్లాడతావు, నా పర్సనల్ దగ్గరికి వస్తావు. పనికి మాలినోడా అని, పనికి మాలి నీకు బైబుల్ రాదు, సావదు, తెలుగు రాదు, చదవటం రాదు నీకు. తెలుగు నేర్చుకొని నాకు ఫోన్ చేయి, ఇసుకించుకున్నాను.